విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు విద్యార్థుల పక్షాన ఉంటామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ పాషా తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనకు వైసీపీ పార్టీ తరపున అంజద్ పాషా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంజద్ పాషా ఆందోళనలో విద్యార్థులతో పాటు కూర్చొని యూనివర్సిటీలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను నియమించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. నోటిఫికేషన్ ఇచ్చి మరి ఎందుకంటే ఇప్పటికే మనకు ఎంసెట్ మరి అన్ని అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఏడీ సెట్ నిర్వహించకపోవడం అనేది మరి యూనివర్సిటీకి ఫీడింగ్ వచ్చే పరిస్థితి ఉండదు. ఒకసారి ఏంటంటే విద్యార్థులందరూ కూడా మరి ఈసారి ఈ ఏడీ సెట్ లేదు కాబట్టి మరి అవన్నీ స్టూడెంట్స్ అందరూ కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎంసెట్కి ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ మరి అదేవిధంగా డిగ్రీలలో చేరిపోయే పరిస్థితి ఉంటుంది. మరి తర్వాత కాలం అయిపోయిన తర్వాత దానికి నోటిఫికేషన్ ఇస్తే మరి విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకు ఈ యూనివర్సిటీ ఫీడింగ్ కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకొని మరి లోకేష్ గారు వెంటనే స్పందించి మరి ఏడీ సెట్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ విద్యార్థులకు సంబంధించి మరి మీ యొక్క పవర్ని మరి కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి మరి వాళ్ళకు ఒప్పించి మరి దాన్ని పర్మిషన్స్ కూడా సిఓ నుంచి పర్మిషన్స్ తీసుకురావాలని కూడా మా ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా రేపు మా నాయకుడు వస్తున్నట్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి విద్యార్థుల ఏదైతే పడుతున్న ఇబ్బందులు మరి ఈ యూనివర్సిటీ యొక్క కొనసాగించే దానికోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంటుంది. మా నాయకుడి దృష్టి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టికి కూడా మరి ఆయన తరఫు నుంచి